ఎందుకు వెళ్ళాను అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. సోమాలు కొనుక్కరాడానికి చీపురు వెళ్తావని మా అమ్మ వాళ్ళు అడిగారు. నేను వెంటనే మంచి ఊపు మీద వెళ్తానని చెప్పి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేశాను. అలా మేము ఉన్న ప్లేస్ దగ్గర నుంచి మామిడి తోటలో నుంచి నడుచుకుంటూ రోడ్డుకి అయితే వచ్చేసాను. ఎండ మాత్రం చాలా గట్టిగా కాస్తుంది. చాలా సేపు రోడ్డు పైన ఉన్న తర్వాత ఒక లిఫ్ట్ అయితే ఎక్కాను. అతనైతే డైరెక్ట్ గా చీపురు బిల్లు తీసుకొచ్చేసాడు. మనకు 10 రూపాయలు మిగిలాయి. మేము ఉన్న దగ్గర నుంచి ఇక్కడికి 10 రూపాయలు తీసుకుంటారు. స్టార్టింగ్ లో దింపేసాడు. లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తాను. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కడుతున్నారు. తోటలోకి వచ్చినప్పుడు సరిగ్గా చూడలేదు కానీ చీపురు బిల్లు అయితే చాలా పెద్దదే. ఇంకా మనం వచ్చిన పని స్టార్ట్ చేసేద్దాం రండి. కొబ్బరికాయలు, అద్దం, దువ్వెన అన్ని తీసేసుకున్నాం. చీపురు కట్ట కొందామని వెళ్తే 50 రూపాయలు చెప్పారు. ఎందుకన్నా మంచిదని మా అమ్మకు ఫోన్ చేసి అడిగితే అలాగని కొనుక్కుని వచ్చామంటే చీపురు బిల్లు వరకు చీపురుతో తగులుకుంటూ వెళ్ళిపోతాను అన్నది. ముందుకు వెళ్ళి అడిగితే అడగకుండానే 20 రూపాయలకి ఇచ్చేసారు. కొన్నివన్నిటిని తీసుకెళ్ళడానికి ఒక సంచి కూడా తీసుకున్నాను. ఇంటి దగ్గర వాళ్ళు తాగడానికి జ్యూసులు కట్టించుకుని ఇంక ఇంటికి అయితే బయలుదేరేసాను. ఈ సంచి చీపురు కట్ట పట్టుకుని సెంటర్ లో నడుస్తుంటే ఎలా ఉండేదో తెలుసా? మొత్తం అంతా కాలేజ్ అమ్మాయిలో ఉన్నారు. వాళ్ళు నా వైపు చూడకపోయినా సరే ఆటోమేటిక్ గా నేను వాళ్ళ వైపు చూసేస్తాను కదా. కానీ వాళ్ళు చూసినా చూడకపోయినా సరే అందరూ నా వైపు చూస్తున్నట్టు అనిపించేది. వెళ్ళేప్పుడు మాత్రం బాగానే లిఫ్ట్కి వెళ్ళిపోయినా, వచ్చేటప్పుడు మాత్రం సరదా తీరిపోయింది. జంక్షన్ నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఎలాగైతే నేను ఇంటికి వచ్చేసాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.